जय श्री राम। जय श्री राम। भारत माता के, భారత్ మాతాకే. మనం ఈరోజు ఆ ఏడుకొండలవాడు వెంకటరమణని వేణీళ్లతో కీర్తించినటువంటి అన్నమయ్య జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర మాతృశక్తి ప్రాంత అభ్యాస వర్గలో ఉన్నాం. ముఖ్యంగా క్షేత్రస్థాయి అధికారులు సత్యంజయ్కి మరియు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వివిధ అధికార ప్రతినిధులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ముందున్నటువంటి ఉపస్థితి అయినటువంటి మాతృశక్తి మాతృమూర్తులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు నేను తీసుకోవాల్సినటువంటి కాలాంశము జాతీయత, మాతృమూర్తుల స్థితి. అసలు జాతీయత అన్నది ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, అసలు జాతీయత అంటే ఏంటి? జాతీయత అంటే రకరకాలుగా మనం అవసరానుకూలంగా, సమయానుకూలంగా, యుగాల వీలుగా మనం రకరకాలుగా చెప్పుకున్నాం. ఏది ఏమన్నా ఇది నా దేశం, ఇది నా సంస్కృతి, నా సంస్కారం, ఇది నా ధర్మం అని ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం చేసే పనులన్నీ కూడా జాతీయత కిందకే వస్తాయి. మరి ఈ జాతీయత ఇప్పటి నుండి ఉందా ఈ దేశంలో అంటే, ఎప్పటి నుండైనా ఇక్కడ జాతీయ భావాలు, ధర్మ పరిరక్షణ భావాలు అన్నీ ముందు నుండి ఉన్నటువంటివే. కాకపోతే కొంతమంది దుర్మార్గులు ఈ రోజులలో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనం అసలు ఈ జాతీయత గొప్పతనం, ఇది ఎప్పటి నుండి ఎవరు ఎలా అవలంబించారు అనేటువంటి విషయాలను కనుక మనం చూసినట్టయితే ఈనాటి మాతృమూర్తులకి అది ఎలా ప్రేరణదాయకం అవుతుంది అని చెప్పచ్చు. ఆ రకంగా చూస్తే నిజంగా ఇది పుణ్యభూమి, ధన్యభూమి, ఋషులు నడయాడినటువంటి భూమి అని చెప్తున్నాం కదా. ఇందులో మరి ఇందులో ఉన్నటువంటి అంటే ఇందులో మనం ఆరాధించే దేవతామూర్తులు కూడా ఈ ధర్మరక్షణలో కానీ ఈ ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం కోసం కానీ వాళ్ళు చేసినటువంటివన్నీ కూడా జాతీయత కిందకే వస్తాయి. మనకందరికీ తెలుసు, క్షీరసాగర మథనం జరిగేటప్పుడు అమృతం కోసం ప్రయత్నించిన ముందుగా వచ్చింది అమృతం కాదు, ఆలాహలమే. అయినా ఆ తల్లి ఏమన్నది పార్వతీదేవి? మృంగడివాడు విభుండని మృంగడిది గరళమనియు మేలని ప్రజకున్. ఇక్కడ ఏమంది? ప్రజలకు మేలవుతుందని మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో అన్నారు కదా పోతన గారు. అంటే ఆ తల్లి ఈ ప్రజలందరికీ మేలవుతుందని, ప్రజలందరూ సుఖంగా ఉండాలని, ప్రజలందరూ బ్రతికి ఉండాలి అన్నటువంటి భావన ఉంది చూడండి. ఇది జాతీయత. అందుకే కదా మన వాళ్ళు ఎవరైనా సరే ఈ ధర్మం, ఈ దేశం బాగుండాలి అనేటువంటి వారి యొక్క భావన అదే కదా. ఇది నా దేశము, వీరు సోదరులు నాకిందే ఇహంబు పరంబు, ఇది నా కోరికలల్లుకున్నదివి, ఇందే పుట్టి జీవించి చెందదు చిత్సంగతి, ఈ గాలులను హృదయాశావధి నిలిపి జనని నర్చింతు పరాదేవిగా అంటూ ఈ తల్లి భారతిని పరాదేవిగా అర్చించేటువంటి సంస్కృతి, సంస్కారాలు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళందరికీ ఉన్నాయి. జాతీయత తెలిసినటువంటి వాళ్ళందరికీ ఉంది, జాతిని కాపాడుకునే వాళ్ళందరిలోనూ ఉంది. మరి ఈరోజు మనం అటు ఋషికుల కాలం నుండి పురాణ ఇతిహాసాల వరకు కూడా చూస్తే అన్ని చోట్ల కూడా ఒక మాతృమూర్తి తాను ఎప్పుడు కూడా ఈ ధర్మరక్షణలో, ఈ ధర్మ పరిరక్షణలో, ఈ జాతిని సంఘటితం చేయడంలో ఎప్పుడూ కూడా ముందున్నటువంటిదే. మనం రామాయణ కాలం కనుక తీసుకున్నట్టయితే రామాయణంలో ముగ్గురు తల్లులు ఉన్నారని చెప్పాం. ముగ్గురు తల్లుల ఆ పెంపకం వల్ల ఎంతటి ధర్మం నిలిచిందో చెప్పాం. రాముడు అరణ్యాలకు వెళ్ళాల్సినటువంటి సమయంలో నాయన ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మమే నేను రక్షిస్తుంది అని దీవించింది. అందువల్ల కదా ఆ పెరిగిన బాలుడు తర్వాతి కాలంలో యుద్ధం అనంతరం కూడా గెలిచినప్పుడు లక్ష్మణుడు, అన్న ఈ లంకానగరం బంగారంతో ఉంది కదా, ఇక్కడ రాజధానిగా చేద్దామా అన్నప్పుడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసే అని అనగలిగినటువంటి స్థితి అంటే ఆనాడు తల్లి చెప్పినటువంటి ఆ ధర్మ పరిరక్షణ, ధర్మాన్ని రక్షించమంది కదా ఆ ధర్మం. అలాగే మరి రెండవ తల్లి సుమిత్రమ్మ, ఆ తల్లి చెప్పింది అదే కదా. ఆ తల్లి దైవోపాసకురాలు, తనకి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో తెలుసు. అందుకే ఆ తల్లి ముందు నుండి కూడా రాముడు దైవమని, రాముడు దైవం ఈ లోకంలోకి అవతరించాడని తెలుసు.
అందువల్లే ఎంతసేపు తనకున్న ఇద్దరు బిడ్డల్ని రాముడితో ఒకరిని, అలాగే రాముడు ఆజ్ఞాపిస్తే రాజ్యం వెళ్ళినటువంటి భరతుడితో మరొకరిని ఉంచింది కదా. అంటే ఆ తల్లి చేసినటువంటి పని అటు దైవంతో ఒకరిని, దేశంతో ఒకరిని. అంటే మనకు అర్థమయ్యేలాగా మనం ఆలోచిస్తే మనకేం చెప్పింది ఆ తల్లి అంటే, మీ బిడ్డల్ని ఎప్పుడు కూడా మీ బిడ్డల్లో దేశభక్తి దైవభక్తిని పెంపొందించండి అని చెప్పింది. ఈ జాతిని కాపాడండి అంది, ఈ ధర్మాన్ని కాపాడమని మనకు చెప్పింది. మరి మనమేమో ఇద్దరు లేరు మాకు ఒక్కరే ఉన్నారు అంటే ఆ ఒక్కడిలోనే దేశభక్తి దైవభక్తి పెంపొందించండి అని ఆనాటి కాలంలో అమ్మ చెప్పింది. మరి ఇక మనం అనుకుంటాం, అందరూ అంటుంటారు ఇవన్నీ బాగానే ఉన్నాయమ్మా, మరి మూడో అమ్మ సంగతి ఏంటి, ఆ అమ్మ ఏం చెప్పలేదు కదా అని. మరి ఆ తల్లి కూడా అదే చెప్పింది. ఈ ఇద్దరు తల్లులను మించి మరో పని చేసినటువంటి తల్లి, తన పేరును త్యాగం చేసినటువంటి తల్లి. ఏ దేశంలోనైనా, ఏ రాజ్యంలోనైనా, ఏ యుగంలోనైనా ఒక విద్యా వ్యవస్థ ఉంటే తప్ప, అంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. అప్పుడే ఆ ధర్మం 4 పాదాల నడవకపోయినా కనీసం కలికాలంలో కనీసం 2 పాదాలైనా నడుస్తుంది. మరి ఆ త్రేతాయుగం నుండి ఈ కలియుగం వరకు కూడా ఈ రోజుకి, అంటే ఆ రోజే ఆ తల్లి తన కొడుకు ఈ గిరులు జరులు ఉన్నంత వరకు కొడుకు పేరు ఉండాలి అని ఆశపడింది కనుక తన పేరును త్యాగం చేసింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంది. అలాగే తొలి గురువుగా తను విలువిద్య నేర్పించింది. ఇన్ని చేసిన అమ్మ అడవికి ఎందుకు పంపించింది అంటే, దశరథుడు పరిపాలిస్తున్నటువంటి ఆ రాజ్యం ధర్మం 4 పాదాల నడుస్తున్నటువంటి స్థితి అయినా విద్యా వ్యవస్థ అరణ్యాల్లో ఉంది. ఆ అరణ్యాల్లో రాక్షసులు ఉన్నారు. వారి బారి నుండి ఆశ్రమాలు రక్షించబడాలంటే రాముడు అయోధ్యలో కాదు అరణ్యంలో ఉండాలి. అలా ఉండాలి అంటే దశరథుడు వదిలి ఉండేటువంటి వాడు కాదు. అలాంటప్పుడు తన కోరికను వినియోగించుకుంది, తన పేరును త్యాగం చేసింది. తనకు తెలుసు రాముడు అడవిలోకి వెళితే కన్నతల్లి కంటే ఎక్కువగా బాధపడేది తాను. అంతేకాదు తన భర్త ప్రాణాలు వదులుతాడో అని తెలుసు. ఇన్ని తెలిసినా తన బిడ్డడు ఎన్ని యుగాలైనా బిడ్డడు రాజ్యం, బిడ్డడు పేరు, బిడ్డడు అవలంబించినటువంటి సూత్రాలు అందాలంటే ఆ తల్లి పేరును త్యాగం చేయక తప్పలేదు. అలాంటిది మరి ఈరోజు మనం చెప్పాల్సింది, మనం చేయాల్సింది ఏంటి అన్నది ఆ ముగ్గురు తల్లుల నుండి చూస్తే మనం తెలుసుకోవస్తాం. ఇక ఈ రామాయణంలో చూస్తే అనేక మంది అనేక రకాలుగా మనకు ఎక్కడికక్కడ కూడా జాగరూకత అందించినటువంటి వాళ్ళే. ఒక పాతివ్రత్య ధర్మాలతో చెప్పినప్పుడు అంటే మనం ఈ జాతిని కలిపి నిలబడంలో కానీ, సంఘటితం చేయడంలో కానీ ఎప్పుడైనా సరే ఇంటి దగ్గర నుండి మొదలవుతుంది. ఒక గృహిణిగా ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగే పనులు ఉంటాయి, ఒక రాజ్యం ఏలేటువంటి వాళ్ళు చేయగలిగేటువంటి పనులు ఉన్నాయి. ఎవరి ధర్మాన్ని వారు ఎవరి తీరుతో వారు చేసినట్టయితే చక్కగా జాతీయతను నిలిపినటువంటి వాళ్ళం అవుతాం. అందువల్ల మరి అనసూయమ్మ చెప్పినటువంటి దాంపత్య ధర్మాలు ఉపయోగపడతాయి, సీతమ్మ పాటించినటువంటి దాంపత్య ధర్మాలు ఉపయోగపడతాయి. ఇక తర్వాత యుగంలో తెలుసు కుంతమ్మ ఏం చేసింది. ఎక్కడో ఏకచక్రాదిపురంలో ఉన్నప్పుడు రాక్షసుడికి ఆహారంగా పంపుతున్నటువంటి తమ ఇంటికి, తమకు నివాసానికి ఇచ్చినటువంటి ఆ ఇంటి వాళ్ళ అబ్బాయికి పంపిస్తూ ఉంటే తన బిడ్డను పంపిస్తాను అన్నది. ఎవరైనా 4 కాక 5 కొడుకులు ఉంటే ఒక కొడుకును పంపిస్తారా రాక్షసుడి ఆహారంగా? కానీ ఈ తల్లి ఎందుకు పంపించింది? తాను పెంచినటువంటి పెంపకం మీద నమ్మకం. అంతేకాదు ఒక తల్లి కడుపు కోత ఉండకూడదనేటువంటి బాధ, ఏ బిడ్డడైనా బిడ్డడే అనేటువంటి భావన, అన్నింటి ఆలోచన విధానం చూడండి. అందుకని రాక్షసత్వాన్ని సంహరించగలిగేటువంటి ఒక మంచి గుణాలతో తన బిడ్డను పెంచాను అని, ఆవిడకి సరిపోయినటువంటి బలాన్ని అందించే ఆహారాన్ని అందించానని ఆ తల్లికి తన పెంపకం మీద ఉన్నటువంటి నమ్మకం. అలా ఒక రాక్షస సంహారానికి ఆ తల్లి తన బిడ్డను పంపించగలిగింది. అంతేకాదు ఇక తర్వాతి కాలంలో కూడా ధర్మ రక్షణ కోసం యుద్ధం చేయమని కొడుకులు అలా ఉండకూడదని కృష్ణుడితోటే సందేశం పంపించింది కదా, కృష్ణుడినే అడిగింది కదా. అంతేకాదు అంటే క్షాత్రం ఉండవలసినటువంటి వాళ్ళు ఎక్కడో ఏదో ఉంటూ అడవులు పట్టుకొని తిరగడం కాదు అని చెప్పింది కదా. మరి అంతే అత్తకు తగిన కోడలు ద్రౌపదమ్మ ఉపపాండవులు చనిపోయినప్పుడు అశ్వత్థామను పట్టి బంధించి తెచ్చినటువంటి భర్తల వైపు చూస్తూ వదిలేయండి అన్నది. కారణం, వాడిని చంపేస్తే నా గర్భశోకం తగ్గదు, అంతేకాదు ఇంకో తల్లికి గర్భశోకం కలుగుతుంది అని చెప్పింది. ఆ ఇంకో తల్లి ఎవరో కాదు, మీ గురుపత్ని అంది. అంతేకాదు నిన్న మొన్న గురువు చనిపోతే
పతి వియోగంతో బాధపడుతున్న ఆ తల్లికి పుత్రవియోగం కలిగించొద్దు అన్నది. ఇది కదా మాతృత్వం అంటే. నేను బాధపడ్డాను, నేను నష్టపోయాను కాబట్టి ఇంకొకటి నష్టపోవాలి అనేటువంటి భావన కాకుండా ఉన్నటువంటి ధార్మిక మార్గం ఏదైతే ఉందో చూడండి, అది మనకు అప్పటి నుండి ఇప్పటి వరకు తల్లులు అందిస్తూనే ఉన్నారు. చారిత్రక యుగంలో మనం చూస్తూనే ఉంటాం. రాణి దుర్గావతి గురించి ఆలోచించినప్పుడు మనకు ఒక మామూలు కుటుంబంలో పుట్టి అంటే రాజులు, ఆనాటి కాలంలో రాజులు వారి రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎంతమంది దుర్మార్గులు, దుష్టులు వచ్చినా వాళ్ళని ఎలా తరిమి కొట్టేవాళ్ళు అన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కాలం కలిసి రాకపోయినా, ఎందుకంటే 2 రాజ్యాల మధ్యలో ఉన్నటువంటిది తెలియకుండా, అనుకోకుండా భర్త చనిపోవడం, మామగారు చనిపోవడం, నాన్నగారు చనిపోవడం, ఇవన్నీ అయినప్పటికీ కూడా ఎక్కడ వెరవకుండా, ఎక్కడ ఆడదేం చేస్తుందిలే అన్న చోట కూడా భయపడకుండా తను చేయవలసినటువంటి యుద్ధాన్ని, ఎందుకంటే చిన్నప్పటి నుండి నేర్చుకున్న ఒక యుద్ధ విద్య తెలుసు, గుర్రపు స్వారీ తెలుసు. అంతేకాదు నీటిలో ఎంత ఉధృతంగా ఉన్నా ఎదురీదగలిగినటువంటి శక్తి తనకుంది. అలాంటి తల్లి తన ధర్మ రక్షణ కోసం ఏ రకంగా పోరాడింది. ఆ రోజుల్లో అక్బర్ అంతా ఈరోజు మనం చెప్పుకున్నటువంటి చరిత్ర కాదు. ఆడు దుర్మార్గుడే. ఆ దుర్మార్గుడు సైతం ఎక్కడ ఎవరినైనా భయపెట్టగలిగినటువంటి అక్బర్కి చుక్కలు చూపెట్టినటువంటి తల్లి రాణి దుర్గావతి. అంతేకాదు అక్బర్ నామా అని అక్బర్ను పొగుడుతూ బట్టి విక్రమార్కుల్లాగా అంటే భట్రాజులు అంటుంటారు, అలా పొగుడుతూ ఉండేటువంటి ఒక పుస్తకం ఉంది. అందులో ఇక ఎలాంటి పరిస్థితి ఉంటే ఆ పుస్తకంలో ఈ తల్లి పేరుంటుందో ఆలోచించండి. రాణి దుర్గావతి గొప్పతనాన్ని, వీరత్వాన్ని, శూరత్వాన్ని రాయకుండా ఉండలేకపోయాడు అక్బర్ నామాలో. అలాంటి గొప్పనైనటువంటి తల్లి కన్న భూమి మన భారత భూమి. మరి 300 సంవత్సరాల క్రితం కనుక మనం చూసినట్టయితే అహల్యాబాయి హోల్కర్ ఆ తల్లి ఇప్పటికీ కూడా మనం అందరం నిత్యం స్మరించడానికి దాదాపు 113 దేవాలయాలలో ఆ తల్లి పేరు ఎక్కడో ఒక చోటు ఉంటుంది. ఓ దేవాలయాన్ని పునరుద్ధరించడమా అంటే కాశీ నుండి రామేశ్వరం వరకు ఏ దేవాలయంలోనైనా అమ్మ చెయ్యి ఉంది అని అర్థం. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక భోజనశాల, రోడ్ల, సత్రాల ఉన్నటువంటి ఆ విగ్రహాల యొక్క మార్పులు చేర్పుల, గోపురాలు కట్టించడమా, రహదారులు వేయించడమా, ఇలా అనేక రకాలుగా దాదాపు 113 దేవాలయాల్లో అమ్మ వాటిని పునరుద్ధరించినటువంటి చరిత్ర ఉంది. అంతేకాదు తాను ఒక్కతిగా ఉంది అనేటువంటిది కాదు, ఈనాడు వారు ఎందరో నేర్చుకోగలిగిన రాజనీతి ఉంది. పక్కనున్న వాళ్ళు ఆడదే కదలే, ఏం చేస్తుందిలే అనేసి వ్యూహాన్ని పన్నినప్పుడు ఎలాంటి యోజన చేసిందో ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఆ తల్లి పక్కనున్న మిగతా వాళ్ళందరినీ కలుపుకొని వాడికో లేఖ రాసింది. ఏమని రాసింది అంటే, నువ్వు పురుషుడివి, నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, కానీ